ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కి ఇచ్చేసిన గ్రామస్తులు, తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, జన సైనికులు, వివిధ శాఖలకి సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్తో ఈ గ్రీవెన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటారో, ప్రజల సమస్యలు తెలుసుకుంటారో, వాటికి పరిష్కారం చూపిస్తారో, అప్పుడు పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ గ్రీవెన్స్ తీసుకొచ్చారు. ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా కూడా నాకు ఈ గ్రీవెన్స్లో పాల్గొనడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పి, వాళ్ళు ఒక ఊర్లో ఉంటే వాళ్ళు ఇంకో ఊరు పేరు చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎక్కడ ఈ ఇళ్ళకి అప్లై చేసుకోవాలో, ఎవరి దగ్గరికి వెళ్తే దానికి సరిగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా తెలియకుండా చాలా మంది ఊర్లలో, ఈ గ్రామాల్లో ఉన్నారు. నేను ఎప్పుడు గ్రీవెన్సే కాదు, ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను. నా చుట్టూ ఇప్పుడు కొడవలూరుకి సంబంధించి, కొడవలూరు మండలం సంబంధించి, రాజపాలెంకి సంబంధించి, మిగతా కొడవలూరుకి సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు. ప్రతిరోజు నా దగ్గరికి వస్తూనే ఉంటారు. అమ్మ, మేము కొడవలూరు నాయకులు, కొడవలూరు మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు అని చెప్పి వస్తూ ఉంటారు. ఈ నాయకులకి అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మేము నాయకులు అని మీరు చెప్పకూడదు, ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి. మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊర్లలో తిరగండి, ఈ హామ్లెట్స్ లో తిరగండి, ప్రజలకి ఏమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. మేబీ కొడవలూరు మండల నాయకులు అంతగా పాటించినట్టు లేదు, అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్స్ రావడం జరిగాయి. వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేసుకోవాలో కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తున్నాను, ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని, మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆ అట్టడుగు ఎక్కడో వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇది యాప్ ఓపెన్ చేస్తున్నామమ్మా, మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి, ఇప్పుడు మనకి 30వ తేదీ వరకు ఇల్లు బుక్ చేస్తామని చెప్పి మనకి టైం ఇచ్చున్నారు. కానీ అది వాళ్ళకి తెలియదు. డిసెంబర్ 14 దాకా, మొన్న 30 దాకా ఇచ్చారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. కానీ ఆ విషయం ఆ ప్రజలకు తెలియదు. అది తెలపాల్సిన ఎవరు తెలపాలి? వాళ్ళకి సచివాలయ సిబ్బంది అన్నా తెలపాలి, లేదు అక్కడున్న నాయకులు వాళ్ళని సచివాలయం దగ్గరికైనా తీసుకెళ్లి ఎంటర్ చేయించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కనీసం నాయకులందరూ అధికారులతో కలిసి పనిచేసి ప్రజల క్షేమం కోరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి తీసుకుపోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు తీసుకున్న గ్రీవెన్స్ లో తీసుకున్న అర్జీలకు అన్నిటికీ కూడా మేము తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాం. ఎక్కడ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారో అవి అప్లై చేపిస్తాం, ఎక్కడ ఇల్లు కోసం ఇచ్చారో వాటి పొజిషన్ కూడా తెలుసుకుంటాం. అలాగే రోడ్స్, డ్రైన్స్ ఇలాంటివి ఇచ్చారు. ముఖ్యంగా ఎక్కువ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.